భాను ప్రతిమోపలౌఘస్ఫురత్కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్తా నవరత్నతారహారం హరిం తం శరణం ప్రపద్యే. 1000 సూర్యుల సమాన కాంతికల మణులచే ప్రకాశించేటువంటి కిరీటాన్ని శిరస్సున ధరించినవాడు, పగడములు ముత్యములు నవరత్నములు కూర్చినటువంటి నక్షత్రహారములు ధరించినటువంటి శ్రీనివాసస్వామి, అంతే సమానమైనటువంటి అలంకారములతో శోభిల్లేటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ కోనేటి రాయుణ్ణి, తెప్పోత్సవరాయుణ్ణి భక్త బృందాలు ఈనాడు కమనీయంగా వీక్షించి శరణాగతి చేస్తూ ఉన్నారు. భక్తి ప్రపత్తి శరణాగతి కలవారికి మాత్రమే తెప్పోత్సవాలలో శ్రీనివాసస్వామి దర్శనం కలుగుతుంది అని చెప్పి పెద్దలు చక్కగా వివరిస్తూ ఉన్నారు. వార్షికంగా జరిగేటువంటి స్వామి పుష్కరిణిలో పాల్గొన పూర్ణిమకు పరిపూర్ణమయ్యేటువంటి 5 రోజుల తెప్పోత్సవాలలో ఈనాడు అత్యంత పవిత్రమైనటువంటి దినం. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అన్నారు. ఈ కాలం అనంతమైనది, అంతా పవిత్రమైనదే. విశేషించి ఈనాడు శోభకృన్నామ సంవత్సరంలో ఉత్తరాయణంలో శిశిర ఋతువు, ఫాల్గుణమాసం శుక్లపక్షం. అటువంటి ఈ దివ్యమైనటువంటి త్రయోదశి తిథి నాడు శనివారం అవటం మరింత విశేషం. శనివారే సమభ్యర్చ్య వెంకటేశం విశేషతః. వెంకటేశ్వర స్వామి వారిని శనివారం కనుక ఆశ్రయిస్తే మరింత కరుణామూర్తి ప్రపన్నులను అనుగ్రహిస్తాడు అనేటువంటిది భక్తులలో ఉండేటువంటి ఆ విశ్వాసం మహర్షులు కూడా నుతించారు. ప్రతిలేని గోపుర ప్రభలు, అరుదైనటువంటి శంఖచక్రాలు ధరించేటువంటి శ్రీనివాస ప్రభువుకు ధవళ దీధితులతో శోభిల్లేటువంటి ఆ మహాద్వార గోపురమంతా కూడా తారాలోకమే భువికి దిగి వచ్చిందా అన్నంత వైభవంగా విరాజిల్లుతూ ఉన్నది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ ప్రత్యక్ష వరదుడు తెప్పోత్సవరాయుడై ఉభయ దేవేరీ మనోహరుడై ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ భక్తులు సోపాన పంక్తులపై సుఖాసీనులై ఉంటే వారి దగ్గరికి వెళ్ళి తన దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఇంత అద్భుతమైనటువంటి స్వామి దర్శనం ఈనాడు భక్తులందరూ కూడా చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. పౌర్ణమితో పరిపూర్ణమయ్యేటువంటి ఉత్సవాలు. ఈ ఉత్సవాలలో దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అచ్చపు చీకటింపడి గృహవ్రతులై, ఎవరైతే అచ్చపు చీకటి అంటే ఎటువంటి కల్తీ లేనటువంటి చీకట్ట, గృహవ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికించెచ్చరబుట్టునే ఒరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధములంటారు. ఎంత పురాకృత సుకృతం ఉంటే ఈనాడు ఇంత భక్తితో, ఇంత గోవింద పదార్పితమైనటువంటి ఆ మనస్సు యొక్క పారమ్యతతో ఈనాడు శ్రీనివాసుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతిలోపలంద్రల్లక వీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్యకళామయ మంచు విష్ణునందొల్లము చేర్చి తారడివి నుండుట మేలు నిశాచరాగ్రణి అని ప్రహ్లాద బాలుడు, అయ్యా నారాయణ చరణస్మరణమే జీవితానికి పరమావధిగా ఉండాలి, ఇదే నాకు నచ్చినటువంటి అంశము. మానవులందరూ అజ్ఞానులు, అవివేకులు, వీరందరూ ఈ సంసారం అనేటువంటి నూతిలో పడి మీరు మేము అనేటువంటి భేదాలతో భ్రమలతో బతుకుతూ ఉంటారు. అంతా భగవంతుని విచిత్రమైన లీలా విలాసమని తెలుసుకోలేరు. అలా తెలుసుకుని విష్ణువును తలుచుకుంటూ ఈ బాహిరమైనటువంటి సుఖములు సంపదలు అన్నీ కూడా వారు అడవిలో వసిస్తూ వాటిని విసర్జించినా కూడా నష్టం లేదు అని చెప్పారు. అంటే ఎంతటి వైరాగ్యం ఉంటే ఈ తెప్పోత్సవాల దర్శనం శ్రీనివాస సాక్షాత్కారం కలుగుతుంది.
స్వామి మృదు మనోహరమైనటువంటి దేవుడు. ఆయనను గోవిందనామాలతో సన్నుతిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతమంతా మార్మోగేట్లుగా గోవిందాయనుచున్ ముకుందయనుచున్ గోపాలయంచున్ మహాదేవస్తుత్య పదాబ్జయించు నిన్ను భక్తింగొల్తు నింతే ప్రభు ద్యావా పృథ్యవకాశపూర్ణములు కళ్యాణైకతానమ్ములో భావాతీత భవద్గుణావళుల నిర్వర్ణింప శక్తుండనే. ఆనందకర కర్పూర నీరాజనాల మధ్యలో దర్శనమిచ్చేటువంటి ఆ దేవదేవుణ్ణి ఏదో స్వామి నామములు పెద్దల ద్వారా విన్నంత తెలుసుకున్నంత అనుభూతితో పలకడమే తప్పించి ఆయన వైభవాన్ని ఇంత అని తెలుసుకునేటువంటిది ఎవరికి సాధ్యమై ఉంటుంది? క్రమమున మింటికై ఎగయు విహంగము పారమునంటునే. ఏదైనా ఒక పక్షి ఆకాశాన్ని నేను చేరాలి అని చెప్పి ప్రయత్నం చేయవచ్చు. అది ఆకాశము యొక్క అంచుని చూడగలదా? చూడలేదు. ఆ ఉన్నతిని అది అందుకోలేదు. అలాగే హరి పరాక్రమమెన్నగా వచ్చునే ఇంత అని చెప్పి నిర్దేశించేటువంటి ప్రభావం కలిగినటువంటిది హరి యొక్క వైభవం అని చెప్పి చెప్పినవాడు లేదు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు లేడు. అలాంటి అపార కరుణామూర్తి అగాధమైనటువంటి భావనావేశంతో ఆలోచించేటువంటి వారికి మనస్సులో ఆనందాన్ని పంచేటువంటి ఆనంద నిలయుడు. ఈనాడు ఆ ప్లవోత్సవంలో అన్ని దిక్కులకు విదిక్కులకు తన స్వరూపాన్ని చూపింపజేస్తూ అక్కడ ఉండేవారందరూ కూడా కర్పూర కాంతుల మధ్య దర్శించేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. జాతవేద ఎన్నో మంత్రములలో అగ్ని మావహ, నాకు ఆ దేవతా రూపము చేరేట్లుగా చెయ్యి, అనుగ్రహం కలిగేట్లుగా చెయ్యి అని అగ్నిని ప్రార్థిస్తారు. ఎందుకంటే అగ్నిర్ దేవానాం అవమహ, దేవతలందరిలోకి అగ్ని చిన్నవాడు. విష్ణు పరమహ, సర్వోత్కృష్టమైనటువంటి దైవము శ్రీ మహావిష్ణువే. వేదభారతి చెప్తూ ఉండేటువంటి సత్యములలో ఈ అగ్ని ద్వారా చూస్తే ఆ పరమాత్మ యొక్క అనంతమైనటువంటి ప్రకాశాన్ని ఈ మాంసచక్షువులు భరించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే పరమాత్మ యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తి ఏర్పడాలన్నా, మన చర్మచక్షువులకు అంతటి శక్తి యుక్తి తాదాత్మ్యత కలగాలన్నా అగ్ని ద్వారా దర్శించడం అనేటువంటిది మనకి సంప్రదాయమైనటువంటి మార్గం, వేదభారతి ఉపదేశించినటువంటిది. కనుక అలా ఆ హారతుల మధ్యలో స్వామి తిరురూపాన్ని దర్శిస్తూ ఉన్నారు. చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. హృదయంలో పదిలపరుచుకుంటూ ఉన్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం ద్వారా చరవాణుల్లో ఆ స్వామి రూపాన్ని బంధించి తమ మనస్సుకు ఎప్పుడు ఆనందం కలుగుతుందో అప్పుడు దర్శిస్తూ ఉంటారు. అలా కర్పూర నీరాజనం, అసలు ఆ కర్పూరం అనేటువంటిది చూడండి, ఒక తెల్లని స్వచ్ఛతను కలిగి ఉంటుంది. అగ్నితో అది అనుసంధానమైనప్పుడు క్రమంగా సౌరభాలను వెలుగొందుతోంది.
వర్ణం వేద వేదవర్ణం వర్ణం వేదేదీతి వేదవర్ణం వర్ణం వేదేది వేదేదీతి వేద వేదేత్య ప్రవీద ప్రవీదితి వేద వేదేత్య ప్రవీద ఇత్య ప్రవీద ప్రవీదితీత్య ప్రవీద్యత్యద ప్రవీదితీత్య ప్రవీద్యత అప్రవీద్యత్యద ప్రవీద ప్రవీద్యద్ధృతవత్ ధృతవత్యద ప్రవీద ప్రవీద్యద్ధృతవత్ యద్ధృతవత్ ధృతవత్యత్యద్ధృతవత్ పదం పదం ధృతవత్యత్యద్ధృతవత్ పదం ధృతవత్ పదం పదం ధృతవత్ ధృతవత్ పదమనోచ్యతే నోచ్యతే పదం ధృతవత్ ధృతవత్ పదమనోచ్యతే పదమనోచ్యతే నోచ్యతే పదం పదమనోచ్యతే ససో నోచ్యతే పదం పదమనోచ్యతే సహ అనోచ్యతే ససో నోచ్యతే నోచ్యతే సహా సామాసాగో సో నోచ్యతే నోచ్యతే సహా అనోచ్యత ఇత్యనో ఉచ్యతే సామాసాగో తదాసాం వర్ణో వర్ణాసాగో తదాసాం వర్ణః ఆసాం వర్ణో వర్ణాసామాసాం వర్ణస్తందం వర్ణాసామాసాం వర్ణస్తం వర్ణస్తందం వర్ణో వర్ణస్తంద్వాత్పాదం వర్ణో వర్ణస్తంద్వాత్పాదం దంద్వా సమిద్భిః సమిద్భిః స్వాదం దంద్వా సమిద్భిః స్వాదమిద్భిః సమిద్భిః స్వాత్పాదమిద్భిరంగిరో అంగిరస్సమిద్భిః సమిద్భిరంగిరః సమిద్భిరంగిరో అంగిరస్సమిద్భిః సమిద్భిరంగిర ఇతి ఇత్యంగిరస్సమిద్భిః సమిద్భిరంగిర ఇతి సమిద్భిరితి సమితోభిః అంగిర ఇతి ఇత్యంగిరో అంగిర ఇత్యాహ హేత్యంగిరో అంగిర ఇత్యాహ ఇత్యాహ హేదీత్యాహ సామిధేనీషు సామిధేనీష్వాహేదీత్యాహ సామిధేనీషు ఆహదామిధేనీషు దామిధేనీష్వాహాదామిధేనీష్వేవైవ దామిధేనీష్వాహాదామిధేనీష్వేవా సామిధేనీష్వేవైవ సామిధేనీషు సామిధేనీష్వేవ తత్తదేవ సామిధేనీషు దామిధేనీష్వేవ తత్ సామిధేనీష్వితి సామిధేనీషు ఏవ తత్తదేవైవ తజ్యోతిర్జ్యోతిస్తదేవైవ తజ్యోతిః తజ్యోతిర్జ్యోతిస్తజ్యోతిర్జనయతి జనయతి జ్యోతిస్తజ్యోతిర్జనయతి జ్యోతిర్జనయతి జనయతి జ్యోతిర్జ్యోతిర్జనయతి స్త్రియో జనయతి జ్యోతిర్జ్యోతిర్జనయతి స్త్రియః జనయతి స్త్రియో జనయతి జనయతి స్త్రియస్తేన తేన స్త్రియో జనయతి జనయతి స్త్రియస్తేన స్త్రియస్తేన తేన స్త్రియస్తేన యద్యత్తేన స్త్రియస్తేన యద్ తేన యద్యత్తేన తేన యదృజో యత్తేన తేన యదృజః యదృజో యద్యదృజ స్త్రియస్త్రియరుజో యద్యదృజ స్త్రియః అజస్త్రియస్త్రియరుజరుజ స్త్రియస్తేన తేన స్త్రియరుజరుజ స్త్రియస్తేన స్త్రియస్తేన తేన స్త్రియస్త్రియస్తేన యద్యత్తేన స్త్రియస్త్రియస్తేన యత్ తేన యద్యత్తేన తేన యద్గాయత్రియో గాయత్రియో యత్తేన తేన యద్గాయత్రియః యద్గాయత్రియో గాయత్రియో యద్యద్గాయత్రియస్త్రియస్త్రియో గాయత్రియో యద్యద్గాయత్రియస్త్రియః గాయత్రియస్త్రియస్త్రియో గాయత్రియో గాయత్రియస్త్రియస్తేన తేన స్త్రియో గాయత్రియో గాయత్రియస్త్రియస్తేన స్త్రియస్తేన తేన స్త్రియస్త్రియస్తేన యద్యత్తేన స్త్రియస్త్రియస్తేన యత్ తేన యద్యత్తేన తేన యత్సామిధేన్యస్సామిధేన్యో యత్తేన తేన సామిధేన్యః యత్సామిధేన్యస్సామిధేన్యో యద్యత్సామిధేన్యో వృషణ్వతీం వృషణ్వతీగో సామిధేన్యో యద్యత్సామిధేన్యో వృషణ్వతీం సామిధేన్యో వృషణ్వతీం వృషణ్వతీగో సామిధేన్యస్సామిధేన్యో వృషణ్వతీమన్మను వృషణ్వతీగో సామిధేన్యస్సామిధేన్యో వృషణ్వతీమను సామిధేన్య ఇది సామిధేన్యః వృషణ్వతీమన్మను వృషణ్వతీం వృషణ్వతీమన్వాహాను వృషణ్వతీమన్వాహ వృషణ్వతీమితి వృషణ్వతీం అన్వాహాన్వన్వాహేన తేనాన్వన్వాహేన ఆహదేన తేన ఆహదేన ముగ్గుస్వతీ
కరతలములు హస్తములు కలిగినటువంటి వాడు, చక్కగా వికసించిన పద్మమును పోలిన నేత్రములు కలిగిన పవిత్రపాణి అయినటువంటి శ్రీనివాస స్వామి, శ్రీదేవత భూదేవత అటు ఇటు నిలబడగా మధ్యమణిగా స్వామి వెలుగొందుతూ ఉంటే, అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉంటే భక్తకోటి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన యజ్ఞములు, మన దానములు, మన తపములు, మన హోమములు అన్నీ కూడా ఎప్పుడు పరిపూర్ణమవుతాయి అంటే భగవంతునికి మంగళాశాసనం చేసినప్పుడే. సాక్షాత్తు సిరుల తల్లికి భర్త అయినటువంటి వాడు ఆ స్వామి, సమస్త శుభములకు గనివంటివాడు, పేదల పాలట పెన్నిధి అయి వెంకటాచలముపై ఈ కలియుగాంతం వరకు వసించాలని ఆదివరాహస్వామి యొక్క అనుజ్ఞ పొందినటువంటి ఆ దేవాధిదేవుడే మనకు దిక్కు. ఆయనకు మంగళమవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. లక్ష్మీదేవి విలాసములతో చూసేటువంటి సుందరములైనటువంటి ఆ కనుబొమ్మలు కలిగినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, ఎల్లలోకములకు కన్నైనటువంటి వాడు ఆ శ్రీనివాసునికి మంగళమవ్వాలి. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ వెంకట పర్వత శిఖరాగ్రములకు మంగళకరములైనటువంటి ఆభరణముగా విరాజిల్లేటువంటి పాదములు కలిగినటువంటి వాడు, సమస్త మంగళములకు నివాస స్థానమైనటువంటి కోనేటి రాయుడు తెప్పోత్సవరాయుడికి మంగళమవ్వాలి. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. తన అన్ని అవయవముల యొక్క సౌందర్యముచే సమస్త జనుల యొక్క హృదయములను సమ్మోహింపజేస్తూ ఉండేటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళమవ్వాలి. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం. నాశము లేనటువంటి వాడు, దోషమనేటువంటి ప్రసక్తి దరికి రానటువంటి వాడు, చిదానంద స్వరూపుడు, సమస్తమునకు అంతరాత్మైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక. సర్వసంపత్ స్వత సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. స్వాభావికముగా అన్నీ తెలిసినటువంటి వాడు, సర్వసమర్థుడు, సర్వప్రధానుడు, సులభుడు, సుశీలుడు ఆ వెంకటేశ్వర స్వామికి మంగళమవ్వాలి. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. పరబ్రహ్మస్వరూపుడు, పూర్ణకాముడు, పరమాత్మస్వరూపుడు, పరతత్వమూర్తి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి మంగళమవ్వాలని కీర్తిస్తూ ఉన్నాను. ఆకాలతత్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం అతృప్త్యమృతరూపాయ వెంకటేశాయ మంగళం. కాలతత్వాన్ని గమనించకుండా ఎల్లప్పుడూ తన దివ్య సుందరమూర్తిని దర్శించేవారికి తనివి తీరా అమృతము వంటి వాడైనటువంటి వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక. ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం. మానవులందరకు పరమ శరణ్యమని తన పాదయుగళమును వరదహస్తముతో నిర్దేశించి చూపుతూ ఉండేటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలైః అపాంగైః సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. దయా అనేటువంటి అమృతి నది యొక్క అలలెవలే చల్లలైన చూపులతో ఈ సమస్త ప్రపంచాన్ని చల్లబరుస్తూ ఉండేటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక.
స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. తాను ధరించినటువంటి పూమాలలు, సొమ్ములు, పీతాంబరము, ఆయుధములు అన్నిటికీ పరమశోభను ఆయన చేకూర్చేటువంటి వాడు. దివ్యమంగళ విగ్రహ స్వరూపుడు, సమస్త పీడా పరిహారకుడు, కలియుగ ప్రత్యక్ష వరదుడు ఆ వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో శోభిల్లేటువంటి వైకుంఠాన్ని త్రోసిరాజని ఎటువంటి రక్తి లేకుండా ఈ స్వామి పుష్కరిణి గట్టున లక్ష్మీదేవితో విలాసంగా ఈ తెప్పోత్సవాలలో క్రీడిస్తూ ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి మంగళమవుగాక. శ్రీమత్ సుందర జామాతృ మునిమానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మళవాళ మహాముని యొక్క మనసులో సమస్త లోకములందు నివసించేటువంటి ఆ శ్రీనివాసునికి మంగళమవుగాక. అంటే ఈ స్తోత్రము చేస్తూ ఉండేవారు, ఈ మంగళాశాసనం చేస్తూ ఉండేటువంటి వారు ప్రతివాది భయంకర అన్నన్ స్వామివారు. శ్రీనివాస స్వామికి ఆయన మంగళాశాసనం చేస్తూ తనకు తన గురువైనటువంటి రమ్య జామాతృమునికి మంగళాశాసనం చేశారు. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళాశాసనం చేసే మా ఆచార్యులు మొదలు పూర్వాచార్యులందరూ పూజించినటువంటి ఆ శ్రీనివాసునికి మంగళముగాక అన్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.